పీబీఎన్ స్టోరీస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏనుగు సంతానం. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలవంతుడు, జ్ఞానవంతుడు. కానీ అతనికి ఒక సమస్య. అతనికి పిల్లలు లేరు. రోజులు గడుస్తున్నాయి. ఏనుగు మనసులో బాధ పెరుగుతుంది. నా తరాన్ని కొనసాగించేది ఎవరు లేరా అని రోజు ఆలోచించేది. ఒకరోజు అడవిలో పక్షులు, జింకలు తమ పిల్లలతో ఆడుకుంటూ ఉండటాన్ని చూసి ఏనుగు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అప్పుడే ఒక ముసలి తాత వచ్చి చెప్పాడు, రాజా, నీ కోరిక నిజమవ్వాలంటే దేవాలయానికి వెళ్ళి భక్తితో ప్రార్థించు. భగవంతుడు దయచేసి నీకు సంతానం ఇస్తాడు. ఆ మాట విని ఏనుగు గుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ గంటలు మ్రోగాయి. పూజారులు మంత్రాలు చదివారు. ఏనుగు తన తొండాన్ని పైకెత్తి దేవుణ్ణి ప్రార్థించింది. ఓ దేవుడా, నాకు ఓ చిన్న బిడ్డను ప్రసాదించండి తండ్రి అని వేడుకుంది. గుళ్ళో నుంచి ఇంటికి వెళ్ళిన ఏనుగుకి ఒక 6 నెలల తర్వాత ఒక బిడ్డ జన్మనిస్తుంది. అప్పుడు ఆ పెద్ద ఏనుగు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ చిన్న ఏనుగును తన తొండంతో ముద్దు పెట్టుకుంది. బిడ్డ పుట్టాక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఇలా రోజులు గడిచిపోయాయి. ఆ చిన్న ఏనుగు కాస్త పెరిగింది, పెద్దదయింది. తల్లిదండ్రుల ప్రేమలో పెద్దవాడయింది. ఒకరోజు ఆ చిన్న ఏనుగు తల్లిని అడిగింది, అమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నీ కళ్ళల్లో ఎందుకు ఎల్లప్పుడూ ప్రేమతో నీళ్లు కనిపిస్తాయి? ఆ తల్లి ఏనుగు నవ్వుతూ చెప్పింది, నాయనా, నువ్వు నాకు దేవుడు. వరం నాకు పిల్లలు లేరని బాధతో నేను గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించాను. నీకోసం నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. దేవుడు మన కోరిక విని నిన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అది విన్న ఏనుగు ఉత్సాహంతో చెప్పింది, అమ్మా, మరి మనం దేవుణ్ణి మళ్ళీ చూసి ధన్యవాదాలు చెప్పాలి కదా. నన్ను గుడికి తీసుకెళ్ళి పూజ చేయమని చెప్పాలి. అలా తల్లి ఏనుగు తన బిడ్డను తీసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళింది. పూజారి వారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆహా, అప్పుడప్పుడు పిల్లలు లేరని ఏడ్చిన ఏనుగు ఇదే కదా. అప్పుడు తన పిల్లలిద్దరు కలిసి వచ్చింది. దేవుడి శక్తి ఎలాంటిదో చూడండి అని అన్నాడు. తల్లి ఏనుగు దేవుణ్ణి చూసి దొండంతో పైకెత్తి నమస్కరించింది. చిన్న ఏనుగు కూడా అమాయకంగా తన దొండం పైకెత్తి, ధన్యవాదాలు దేవుడా, నన్ను నా అమ్మకు గిఫ్ట్గా ఇచ్చినందుకు ధన్యవాదములు. అప్పటి నుంచి అడవిలో ప్రతి జీవి భక్తితో ప్రార్థిస్తూ అసాధ్యం అనిపించని కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం పెట్టుకుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.